ఉరిమే ఉత్సాహంతో ఉడుంపట్టు పడుతూ ప్యారిస్లో భారత్కు తొలి రజతాన్ని ఖాయం చేస్తూ ఫైనల్కి వెళ్ళింది. సంతోషంతో దేశం ఊగిపోయింది, సంబరాల్లో మునిగిపోయింది. కనీసం వెండి పతకమైన దక్కుతుంది అన్న నిశ్చింత స్వర్ణమైన రావచ్చుగా ధీమా. ఇక ఓ అద్భుతం కోసం ఎంతో ఆశగా ఉత్కంఠగా వేచి చూసింది దేశమంతా. కానీ కలలాంటి ప్రయాణానికి కలలో కూడా ఊహించినటువంటి ముగింపు వచ్చి పడింది. భారత్ ఆశయాలు కూలాయి, ఇక కోట్ల హృదయాలు కలుక్కుమన్నాయి. ప్యారిస్ నుంచి ఓ చేదు వార్త. తన బరువు విభాగం 50 కేజీల కన్నా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేష్ పై అనర్హత వేటు పడింది. భారత్ రెజ్లింగ్ చరిత్రలో ఓ స్వర్ణాధ్యాయం చేరుతుంది అనుకుంటే ఓ రెజ్లర్ కెరీర్ తలకిందులైంది. ఇక అభిమానులే ఎంతగా తల్లడిల్లుతూ ఉంటే వినేష్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలే. కెరీర్లోనే చిరస్మరణీయమవుతుంది అని భావించిన రోజు పీడికలను మిగిల్చింది. ఆమెకిది తీరని బాధ, జీవితకాలం వెంటాడే వ్యధ. ఆ ఎక్కువ బరువును తగ్గించుకోవడానికి ఆమె ఎంతో చేసింది. తిండి మానేసింది, నీళ్లు ముట్టలేదు, జుట్టును కత్తిరించుకుంది, రాత్రంతా మెలకువతోనే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. ఆమె గుండె పగిలింది. ఒక్క 100 గ్రాములు తగ్గించుకోలేకపోవడంతో ఆమె అనర్హతకు గురైంది. వినేష్ కల చెదిరింది. ఓ 100 గ్రాముల కారణంగా మొత్తం దేశం ఆశలు ఛిద్రమయ్యాయి. ఫైనల్ బౌట్కు కొన్ని గంటల ముందు బరువు చూసుకోగా తన బరువు విభాగం కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వినేష్ను భీతిల్లేలా చేసింది. ఎక్కువ బరువు వల్ల ఆమె అనర్హతకు గురైంది. ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని అధికారులను ఎంత బ్రతిమారినా ఫలితం లేకపోయింది. ఒలింపిక్ ఫైనల్కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించి కనీసం రజతం ఖాయం చేసుకున్న వినేష్ అనర్హత కారణంగా ప్యారిస్ క్రీడల నుంచి నిష్క్రమించింది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమెకు ఆఖరికి తీవ్రమైన డిహైడ్రేషన్తో క్రీడా గ్రామంలోని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. భారత అధికారులు ఎన్నిసార్లు అప్పీల్ చేసినా, ఎంత నిరసన తెలిపినా ఫలితం మాత్రం మారలేదు. సెమీఫైనల్లో వినేష్ చేతిలో ఓడిపోయిన క్యూబా బాక్సర్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్కు అర్హత సాధించింది. నిబంధనల ప్రకారం బరువు ఎక్కువగా ఉండి అనర్హతకు గురైన రెజ్లర్ తుది జాబితాలో అట్టడుగునుంటుంది. ఇక వినేష్ ఫోగాట్ పథకం ఖరారుపై భారత్ ఒలింపిక్ అసోసియేషన్ పోరాటం చేస్తూనే ఉంది. ఉన్న అన్ని అవకాశాలను గాలిస్తుంది. పథకానికి వినేష్ అర్హురాలే అంటూ వాదనను బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది.